హీరోయిన్ యామి గౌతమ్ కన్నడ మూవీస్ ద్వారా తన కెరియర్ని స్టార్ట్ చేసి తెలుగులో 2013లో వచ్చిన అల్లు శిరీష్తో గౌరవం మూవీలో స్క్రీన్ని షేర్ చేసుకుంది. ఆ తర్వాత యుద్ధం, కొరియర్ బాయ్ కళ్యాణ్ ఇలా తక్కువ మూవీస్లోనే తెలుగులో కనిపించింది. పెద్దగా సక్సెస్ రాకపోవడంతో అవకాశాలు రాలేదు తెలుగులో. కానీ బాలీవుడ్ మూవీస్లో తమిళ్, హిందీ, పంజాబీలో కూడా నటించి ఎంతో మంది అభిమానుల్ని ముఖ్యంగా యాడ్స్తో ఎక్కువ పాపులారిటీని పొందింది. ఇక తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే పులికిత్ సామ్రాట్ అనే వ్యక్తితో కొన్నాళ్ళు రిలేషన్లో ఉన్న యామి గౌతమ్ 2018లో అతనికి బ్రేకప్ చెప్పేసి 2021లో ఆదిత్య అనే వ్యక్తిని చాలా సింపుల్గా పెళ్లి చేసుకుంది. రీసెంట్గానే ఈ దంపతులు పేరెంట్స్ కాబోతున్నట్లుగా యామి యాక్ట్ చేసిన మూవీ ప్రమోషన్స్లో భాగంగా అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అయితే ఈ అక్షయ తృతీయ రోజున మే 10న యామి గౌతమ్ పండంటి బిడ్డకు జన్మనిచ్చిందట. ఈ విషయాన్ని ఈ రోజు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. యామి గౌతమ్ మగ బిడ్డకు జన్మనిచ్చింది. బాబుకి పేరు కూడా పెట్టేశారట. ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ మేము చాలా థ్రిల్గా ఫీల్ అవుతున్నాము. అక్షయ తృతీయ రోజు మా బాబు వచ్చేశాడు. మీ ప్రేమ బ్లెస్సింగ్స్ మాపై ఎప్పటికీ ఇలాగే మా బాబుపై కూడా ఉండాలి అంటూ బాబు పేరుని వేదవిద్గా పోస్ట్ చేశారు. నేమ్ చాలా బాగుంది, కంగ్రాచ్యులేషన్స్ అంటూ యామి గౌతమ్ ఆదిత్య దంపతులకి విషెస్ అందుతున్నాయి.